హలో అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రశాంత్ నీల్ గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఈయన మూవీస్ లో చాలా కామన్ థింగ్స్ ఉంటాయి. అందులో మెయిన్ కొన్ని ఎలిమెంట్స్ అయితే అస్సలు మిస్ కావు. నెంబర్ 1 డార్క్ థీమ్ కలర్ ప్యాలెట్. ఇది ఆయన ఉగ్రంలో మనకు అంత కనబడదు, కానీ కేజీఎఫ్ నుండి మిగతా మూవీస్ లో చూడొచ్చు. కేజీఎఫ్ 1 and 2 అండ్ సలార్ ఆయన అప్కమింగ్ ఫిల్మ్ ఎన్టీఆర్ 31 లో కూడా ఉండబోతుంది. ఈ మూవీస్ లో ఆయన డార్క్ థీమ్ కలర్ ప్యాలెట్ బాగుంటది. అసలు నాకు తెలిసినంత వరకు ఈ కలర్ ప్యాలెట్ స్టార్ట్ చేసిందే ఆయన. చాలా మంది దాన్ని కాపీ కూడా చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఆయన మూవీస్ లో వచ్చినంత ఇంపాక్ట్ అయితే వేరే మూవీస్ లో అయితే రాలేదు. ఆ కలర్ ప్యాలెట్ కి రీజన్ కూడా ఆయన చెప్పారు, ఆయనకి ఓసిడి ఉందంట. అండ్ నెంబర్ 2 ఎలివేషన్. నన్ను అడిగితే ఒకప్పుడు ఎలివేషన్ అంటే రాజమౌళి గారి మూవీస్ లో తప్ప ఇంకా ఏ మూవీస్ లో కూడా కనబడేది కాదు. ఒకవేళ కనబడ్డా కూడా అది పెద్ద వర్కౌట్ అయ్యేది కాదు. ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే కేజీఎఫ్ 1 రిలీజ్ అయ్యిందో అప్పుడు విన్న ఎలివేషన్ అనే పదం. నేనే కాదు, ఎంతో మంది కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ తర్వాత ఇది కదరా మాకు కావాల్సింది, ఈ మూవీలోకి ఉన్నది కదరా హీరోయిజం అంటే, ఇది కదరా హీరో క్యారెక్టరైజేషన్ అనేలా చేసింది. బికాస్ ఆఫ్ ఎలివేషన్. ఒక మూవీలో ఒక ఎలివేషన్ సీన్ రావాలంటే మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? స్క్రీన్ ప్లే, డైలాగ్, బీజిఎం. ఈ మూడిట్లో ఒక్కటి లేకపోయినా కూడా ఆ ఎలివేషన్ అస్సలు వర్కౌట్ కాదు. ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రశాంత్ నీల్ గారు పర్ఫెక్ట్ గా వాడారు కాబట్టి, ఆయన మూవీస్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అవి వర్క్ అయ్యాయి. మామూలుగా ఎలివేషన్ అంటే ఏదో ఎలివేషన్ ఇచ్చి వదిలేయడం కాదు, ఆ ఎలివేషన్ కూడా ఎన్హాన్స్ చేయాలి. అది చేస్తేనే కదరా అసలు ఎలివేషన్ అని ప్రూవ్ చేసిన వ్యక్తి ప్రశాంత్ నీల్ గారు. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, సీన్ తో సహా. కేజీఎఫ్ చాప్టర్ 1 లో క్లైమాక్స్ లో రాకీ గరుడని చంపేసిన తర్వాత చంపేశాడు సార్ అని ఈ వ్యక్తి చెప్పగానే రాకీకి చిన్నగా ఎలివేషన్ స్టార్ట్ అవుద్ది. ఒక్కడివే పో అని వాళ్ళ అమ్మ అనడం, కేజీఎఫ్ ని ఆక్రమించడానికి అందరూ బయలుదేరుతాడు. బట్ ఆల్రెడీ ఇంకొకటి అడుగు అక్కడ పడిందన్న వార్త ఎవరికి తెలియదని ఆనంద్ వాసిరాజ్ చెప్పడం, అబ్బో మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్న రాకీ ఒక్కసారిగా ఆగి ఆ డప్పులు కొట్టే వాడిని చూడగానే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు. రాకీ అసలు ప్లాన్ రివీల్ చేయగానే ఇంకా ఎలివేషన్ కంప్లీట్ కాదు. రాకీకి వాళ్ళ అమ్మ చెప్పే మాటలను చూపెడతారు. నీ వెన్నంటి 1000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న 1000 మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. పో ఒక్కడివే పో అని అంటది. అంతటితో ఆ సీన్ అయిపోదు. ఆ పిచ్చోడు వచ్చాడు అంటాడు. రాకీ ప్రైమ్ మినిస్టర్ డెత్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. అంతటితో కూడా అయిపోదు. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. సో అప్పుడు కంప్లీట్ అవుద్ది ఎలివేషన్. ఒక సీన్ లో ఒక ఎలివేషనే కాదు, ఎన్ని ఎలివేషన్స్ అయినా ప్యారల్ గా పెట్టొచ్చు అని ప్రశాంత్ నీల్ గారు ప్రూవ్ చేస్తాడు. ఇలా బోలెడ్ సీన్స్ ఉంటాయి కేజీఎఫ్ 1 లో అండ్ 2 లో, అండ్ సల్లర్ లో కూడా అంతే. నెంబర్ 3 చైల్డ్హుడ్ క్యారెక్టర్స్. ఇలా మూవీస్ ఏవైనా కూడా ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యేది మాత్రం హీరో చైల్డ్హుడ్ నుండి స్టార్ట్ చేస్తారు. ఉగ్రంలో అగస్త్య, కేజీఎఫ్ లో రాకీ అండ్ సల్లర్ లో దేవా. అండ్ వీళ్ళకి స్టార్టింగ్ లోనే ఎలివేషన్ ఇస్తాడు. వీళ్ళ నేమ్స్ ఒకటైతే అసలు నేమ్స్ వేరే ఉంటాయి. ఉగ్రంలో నాకు తెలియదు కానీ కేజీఎఫ్ లో యష్ అసలు పేరు రామకృష్ణ పవన్, కానీ రాగి అని తనకు తానే పెట్టుకుంటాడు. అండ్ సలార్ లో ప్రభాస్ పేరు దేవరథ అని ఉంటుంది, బట్ వరద మాత్రం తనకి సలార్ అని పేరు పెడతాడు. నెంబర్ 4 ట్విస్ట్స్. ఖచ్చితంగా ఈయన మూవీస్ లో ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఉంటది. 2 పార్ట్స్ అయినా కూడా యాక్చువల్ స్టోరీకి ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటది. అండ్ నెంబర్ 5 విలన్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్స్. ముందుగా హీరో క్యారెక్టరైజేషన్ చూద్దాం, ఆ తర్వాత విలన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే మై హీరో షుడ్ బి ద బిగ్గెస్ట్ విలన్ అని. అంటే ఆ రూల్ రాసిన తర్వాతే ఆయన కథ రాయడం స్టార్ట్ చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ రాకీ చెడ్డవాడే, అతన్ని మూవీలో కూడా విలన్ అనేలా ఒక డైలాగ్ కూడా పెట్టారు. రాకీ అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉంటాడు. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ గా కాదు, హోల్ ఇంటర్నేషనల్ గ్లోబల్ గా కూడా క్లైమ్స్ చేస్తాడు. బట్ రాకీ మనకి విలన్ గా ఎందుకు కనబడలేదంటే తను వెనుక మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి. ఆల్సో మంచి పీపుల్ విలన్స్ నుండి కాపాడిన ఒక విలనే రాకీ. సో ఇవి 2 మనకి రాకీలో విలన్ ని డామినేట్ చేశాయి. అండ్ సలార్లో కూడా కాన్సర్ లో ఉన్న వాళ్ళు మొత్తం విలన్సే. ఆ విలన్స్ నుండి ఒక విలన్ అమాయక ప్రజల్ని కాపాడతాడు, అతనే దేవా చేసేది తప్పు. ఎలా అంటే వాళ్ళంతా బందిపోట్లు. అండ్ కాన్సర్ చైర్ అనేది గ్లోబల్ గా అగెనిస్ట్, గవర్నమెంట్ కి ఆపోజిట్. ఆ చైర్ మీద దేవా కూర్చోవలసి ఉండే, బట్ తనకు అన్యాయం జరుగుతుంది. ఆల్సో తను వరదకి మాట ఇస్తాడు, ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాడు. సో ఈ 3 విషయాలు దేవా విలన్ అని మనకు అనిపించడం లేదు. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్. ప్రశాంత్ నీల్ గారి హీరోకి ఇచ్చే ఎలివేషన్ ముందు విలన్ కి ఒక ఎలివేషన్ ఇస్తాడు. కేజీఎఫ్ చాప్టర్ 1 లో గరుడ, కేజీఎఫ్ 2 లో అదిరా. గరుడకి ఇచ్చిన ఎలివేషన్ అండ్ అదిరా కత్తికి ఒక ఎలివేషన్ ఇస్తాడు, తను వైకింగ్స్ అనే జాతికి చెందినవాడు అని. అప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, రాకీ అసలు అదిరాన్ని ఎదుర్కొంటాడా? అండ్ ఇంటర్వెల్ లో ఆ డౌట్ మరింత రైజ్ అవుద్ది.
దాంతో పాటు క్లైమాక్స్ లో రాకీని అదిరా బాగా కొడతాడు. రాకీ దెబ్బలు తిని 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 ఒక్క దెబ్బ కొడతాడు. అక్కడ ఉంటది ఎలివేషన్ పీక్. అంతే. బేసికల్ గా హీరో గెలవాలని మనకు అనిపించాలి. నెంబర్ 6 వరల్డ్ బిల్డింగ్. కేజీఎఫ్ గానీ కాన్సర్ గానీ దాని పుట్టుక గురించి మొదలుపెట్టి ఆ వరల్డ్ అంతం దాకా క్లియర్ గా చూపిస్తారు. వన్స్ ఆ వరల్డ్ లో ఎంటర్ అయితే బయటికి రాలేం, అందులో డీప్ గా లీనమైపోతాం. నెంబర్ 7 హీరోని కొట్టాలి అని మనకు అనిపించాలి. ఇది ప్రశాంత్ నీల్ గారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాకీ కేజీఎఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత తన ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు గరుడాన్ని వేసేద్దామా అని చెప్పి. ఆ చిన్నపిల్ల పుట్టినప్పుడు తనని చంపేస్తారని రాకీకి తెలుసు, అయినా సైలెంట్ గా ఉంటాడు. ముసలోడిని చంపడానికి తీసుకువెళ్ళినప్పుడు కూడా సైలెంట్ అవుతాడు. అప్పుడు కూడా రాకీ కొట్టాలి కొట్టాలి అని ఆడియన్స్ అంతా ఫీల్ అవుతూ ఉంటారు. రాకీ సైలెంట్ గా వెళ్తాడు. ఇక రాకీ కొట్టాలే అనుకునే టైంలో అందులో ఒక పిల్లాడు ఇలా అంటాడు, వీళ్ళని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేరు కూడా అని అంటాడు. ఇక రాకీ సుత్తి తీసి కొడతాడు. అంతే, పీక్ అంతే అది. అండ్ సలార్ లో కూడా ఒక సీన్ ఉంటది. దేవా కాన్సర్ లోకి ఎంటర్ అయిన తర్వాత వరద ఇన్సల్ట్ ఇస్తుంటే దేవా కొట్టడానికి వెళ్ళిన ప్రతిసారి వరద తనని ఆపుతాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది దేవా కొట్టాలి కొట్టాలి అని. అప్పుడే కాటరేమ సీన్ స్టార్ట్ అవుద్ది. అక్కడ దేవా కొడతాడు, అది వేరే లెవెల్. నెంబర్ 8 హీరో ఆర్ విలన్. ప్రశాంత్ నీల్ హీరో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే మనకే డౌట్ వస్తుంది, అసలు ఇతను హీరోనా విలనా అని. కేజీఎఫ్ లో రాకీ విలన్ అవుదామనే వస్తాడు. ఒకవైపు కేజీఎఫ్ ని ఆక్రమించి గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు, ఇంకోవైపు ఆ పీపుల్ కి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుతాడు. కేజీఎఫ్ 2 లో ఒక డైలాగ్ కూడా ఉంటది, వీళ్ళ సంఖ్యలు దంచేది నువ్వే, వీళ్ళని ఉరికంబం ఎక్కించేది నువ్వే అని చెప్పి. అండ్ అదేంటంటే తను విలన్ కావాలి, అది యాక్చువల్ విలనిజం. తను వాళ్ళ అమ్మ కోసం విలన్ అవుతాడు, అది హీరోయిజం. అండ్ సలార్ లో ఆ కుర్చీ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఉంటది, క్రైమ్స్ కోరుకుంటది. అలాంటి కుర్చీ ఇస్తా అని దేవా వరదకి మాట ఇస్తాడు, అందుకోసం ఏమైనా చేస్తాడు, అది విలనిజం. ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఆ కుర్చీని ఫ్రెండ్షిప్ కోసం సాక్రిఫైస్ చేస్తాడు, అది హీరోయిజం. నెంబర్ 9 అన్ఎక్స్పెక్టెడ్ కాన్ఫ్లిక్ట్ ట్విస్ట్. హీరోని రిస్క్ లో పెట్టి మనం ఏం జరగబోతుందో అని మనల్ని టెన్షన్ లో పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ లో రాకీ ప్లాన్ చేసిన తర్వాత గరుడాకి వారణంకి డౌట్ వచ్చి ఆ జోన్ లో పనిచేసే వారందరినీ తీసుకురమ్మని చెప్తారు. అందరినీ తీసుకొస్తారు. మెయింటెనెన్స్ రూమ్ లో అడుగు పెట్టింది ఎవరు, బయటికి రమ్మని చెప్తారు. నీ అంతటా నువ్వే వస్తే ఒక్కడివే చేస్తావు, లేదంటే అందరూ చేస్తారని అంటాడు. అప్పుడు రాకీ ప్లాన్ తెలిసిన వ్యక్తి ప్లాన్ చేసింది రాకీ అని చెప్పడానికి వెళ్తున్నాడని రాకీతో పాటు మనం కూడా అనుకుంటాం. బట్ తను వెళ్ళి చనిపోతాడు, రాకీని సేవ్ చేస్తాడు. అండ్ సలార్ లో కూడా 2 సీన్స్ ఉంటాయి. నెంబర్ 1 కోల్ మైన్ ఫైట్. ఆరాధ్యాన్ని తీసుకువెళ్ళిన తర్వాత దేవాన్ని చంపేయడానికి వస్తుంటారు. దేవా కొట్టాడని మనందరికీ తెలుసు. ఆ మనుషులు దేవా దగ్గరికి వస్తారు. అప్పుడే దేవా వాళ్ళ అమ్మ పర్మిషన్ ఇస్తుంది కొట్టడానికి. అప్పుడు దేవా సేవ్ అవుతాడు. నెంబర్ 2 వేలంగడి కోర్ట్ సీన్. విష్ణుని చంపినందుకు దేవాని అండ్ వరదాన్ని వేలంగడికి తీసుకొని వస్తారు. అప్పుడు నారంగ్ కత్తి తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు. ఇది మనం అనుకుంటాం. దేవ బ్రతిమిలాడినా కూడా నారంగ్ ఊరుకోడు. వరద గల్లో పట్టుకుంటాడు నారంగ్. అప్పుడు దేవ తన చెయ్యి నరుకుతాడు. అప్పుడు రాధారమ్మ ఆర్డర్ ఇస్తుంది, చంపేండ్రా వాణ్ణి అని. నిజంగానే దేవాన్ని చంపేస్తారు కావచ్చు అనే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడే దేవ నారంగ్ తల నరుకుతాడు. అందరూ భయపడతారు. సో అలా దేవ అండ్ వరద సేవ్ అవుతారు. నెంబర్ 10 ఆయన మూవీస్ లో ఏదో ఒక దేవత ఉంటది. సలార్ లో కాటేరమ్మ, కేజీఎఫ్ లో కాళీమాత అండ్ ఉగ్రంలో కూడా ఒక దేవత ఉంటది. సో ఇది ఫ్రెండ్స్ ప్రశాంత్ నీల్ గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అండ్ కామన్ థింగ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో డిఫరెంట్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.